ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. స్థానిక శాసనసభ్యులు శ్రవణన్న గారికి, నెహ్రూన్న గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, పనబాక లక్ష్మి గారికి, శాంతారాం గారికి, వేదిక మీద ముందున్నటువంటి అమరావతి ఉద్యమాన్ని నడిపినటువంటి మహిళా రైతులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఒక మహానగరం రాబోతుందంటే మీరందరూ త్యాగాలు చేసి 1000 ఎకరాల భూములు ఇచ్చారు. మీ త్యాగాల్ని మీరే మర్చిపోయినారు. ఆయన గొప్పతనాన్ని 19లో మర్చిపోయినారు. జగన్ మీ త్యాగాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారు. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ ఆ తప్పు చేయకూడదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ శ్రీనివాస్ కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. చాలా చక్కగా గుర్తు చేశారు. ఉగాది పండుగ రోజున రాజధాని ఏర్పాటైన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం నూతన సంవత్సర వేడుకల్ని అనంతవరం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఆ వేడుకల్లో ఉండగానే వారికి మనవడు పుట్టడం జరిగింది. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వెంకటేశ్వర స్వామికి మీరు టీటీడీకి దాన్ని దత్తత తీసుకోమని. ఆ కార్యక్రమం పూర్తి చేశారు. దాని అభివృద్ధికి కూడా టీడీ బోర్డు సభ్యులు మరియు చైర్మన్ గారు పూర్తిగా సహకరించాలని నేను స్థానిక శాసనసభ్యుడిగా విజ్ఞప్తి చేస్తాను.